మీరు తమిళనాడు మోడల్ అంటున్నారు. అంబాశంకర్ నేసి వాళ్ళ 21 మంది ఆఫీసర్లను ఐఏఎస్ ఆఫీసర్లను వేసి మరి అక్కడ ట్రిపుల్ టెస్ట్ కి అనుగుణంగా సర్వే ఆ రోజులలోనే ఆ రూల్ లేనప్పుడే కాన్స్టిట్యూషన్ లో ప్రొవిజన్ ఆ చట్టము రానప్పుడే చేసిరు వాళ్ళు. అందుకు వాళ్ళు సక్సెస్ అయినారు. మరి ఆ రోజు షెడ్యూల్ 9 లో పెట్టినప్పుడు తమిళనాడుని మరి ఆయలనే మీరు ఆంధ్రప్రదేశ్ ఎందుకు పెట్టలే? మీరు ఆయలనే మిగతా రాష్ట్రాలను ఎందుకు పెట్టలే? అన్ని రాష్ట్రాలలో ఇట్లా గొడవ కాగాలని ఆ రోజే షెడ్యూల్ 9 ని మీరు ఎందుకు పగడ్బందీగా చేయలే? న్యాయస్థానాలు ఓబీసీలో పోతే ఇటువంటి ఒక్క జడ్జిమెంట్ అన్న ఓబీసీల ఫేవర్ కి వస్తుందా? ఇయ్యాల మీరు పరిపాలనలో చేసిన చట్టాలు మాకేమి అనుకూలంగా లేవు. అందుకే రేపు సెన్సస్ మోడీ గారు చేసే రేపు సెన్సస్ ఏదైతే ఉంటుందంటే కేంద్ర ప్రభుత్వం చేసే సెన్సస్ అయిన తర్వాత ఓబీసీలకు పకడ్బందీగా ఒక ఆర్టికల్ 370 లాగా, ఒక సిఏఏ లాగా, ఒక సిటిజన్షిప్ యాక్ట్ లాగా అనేక ఇట్లా మళ్ళీ ఎవరు వచ్చినా శ్రీనివాస్ గారు రాయ్ గారు చెప్పేది, మానవతా రాయ్ గారు చెప్పేది ఒకటే పాయింట్ ఏంటంటే, మీరు కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నారు, మీ చేతిలోనే ఉంది కదా, మీరు గవర్నర్ కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు కదా, మీరే కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ సవరణ అవసరం ఉంటే మీరే చేయొచ్చు కదా అన్న పాయింట్ ని ఆయన వ్యక్తపరుస్తున్నారు. కళ్యాణ్ గారు మీరు ఒక జర్నలిస్ట్, సమాజానికి చాలా విలువైన పోస్ట్ అది. ఆయన ఒక లీడరు, రేపో మాపో చట్టసభలో అడుగు పెట్టాలనుకున్న మానవతా రాయ్ గారు అక్కడ ఒక హైకోర్టు అడ్వకేట్ ఉన్నాడు, నేను ఒక అడ్వకేట్ని. పిల్లలకి ఏం బోధించాలండి? వన్స్ ఒకసారి ప్రెసిడెంట్ గా కానీ, గవర్నర్ గా కానీ, స్పీకర్ గా కానీ అపాయింట్మెంట్ అయితే వారు పార్టీని డిటాచ్ అవుతారు, ఇండిపెండెంట్ గా వ్యవహారం చేస్తారు అనేది మన పిల్లలకు బోధిస్తా ఉన్నాం. మన భారత పౌరులకి లెసన్స్ ఆ రకంగా ఉన్నాయి, వారు ఆ రకంగా వ్యవహారం చేయాలి. అయితే కాంగ్రెస్ వాళ్ళు చేసినట్టు మేము దుర్వినియోగం చేయాలన్నా? ప్రెసిడెంట్ ని, గవర్నర్ ని, స్పీకర్ ని ఇప్పుడు మన తెలంగాణ స్పీకర్ చేస్తున్నట్టు మేము చేయాలా? ఒక్క నిమిషం మానవతరాయ్, మీరు డిస్టర్బ్ చేస్తున్నారంటేనే ఎక్కడో నా మాటలు మీకు గుచ్చుకుంటున్నాయి కాబట్టి మీరు బెబ్బే అంటున్నారు, మధ్యలో బెబ్బే అంటున్నారంటే అదే. మరి రెండోది నేనేమంటున్నా అంటే, ఈ రోజు కళ్యాణ్ గారు చెప్పండి, వారు లీగల్ ఫ్రాటర్నిటీ ఉంటుందండి. గవర్నర్ గారు ఏ సంతకం పెట్టే పోయే ముందు అటువంటి పదవుల్లో నువ్వు కూర్చున్నా నేను కూర్చున్నా చాలా జాగ్రత్తగా మనం వ్యవహారం చేస్తాం. ఓ ప్రెసిడెంట్ గారు, ఓ గవర్నర్ గారు వ్యవహారం చేసేటప్పుడు శ్రీనివాస్ గారు రాయ్ గారు చెప్పేది ఏంటంటే, మీరు రిప్రజెంటేషన్ లిఖితపూర్వకంగా ఇవ్వండి, సభాపరంగా ఇవ్వండి, అంతేకాని మీరు గవర్నర్ కి డైరెక్ట్ గా ఇన్ఫ్లుయెన్స్ చేయండి, మ్యానిపులేట్ చేయండి అని అనట్లేదు, అంతేనా? ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అన్ని పార్టీలు ఉంటాయండి ప్రజాస్వామ్యంలో. ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ ఒక బిల్లు చేసి పంపిస్తారు, అది శాసన మండలికి పోతుంది, ఆ మండలి నుంచి గవర్నర్ పోతుంది. గవర్నర్ గారు ఏదైనా ఒపీనియన్ అడిగితే ప్రెసిడెంట్ కి పోవచ్చు, లేదా వారు డైరెక్ట్ గా ఇవ్వచ్చు, లేదా వాళ్ళు లాయర్లతో చేసి రేపు టైం బౌండ్ లక్ష్మణ్ అక్కడ ఉన్నాడు అనుకుంటా ఆ రోజు కోర్టులో, మరి ఆన్లైన్ అనుకుంటుంది. సో ఆ రోజు జడ్జిలు చాలా క్లియర్ గా 285A స్ట్రైక్ డౌన్ కాకుండానే మీరు ఎందుకు ఉరుకులాడిరు అనేది ఒక ప్రశ్న వచ్చింది. రెండో ప్రశ్న ఏమన్నారంటే, ఒక బీసీ పరిపాలిస్తే తప్పేంది, ఒక వేరే కులస్తులు పరిపాలిస్తేనే మంచిగా ఉంటది, వీళ్ళు పరిపాలిస్తే ఏమైనా చెడు ఉంటుందా అనే ఇంకో క్వశ్చన్. బీసీలకు పాజిటివ్ గా, స్టే ఇవ్వకపోవడం బీసీలకు పాజిటివ్ గా. అదే రకంగా గవర్నర్ గారిది ఇంకొక వారం అయితే టైం అయిపోతుంది, 3 నెలలు. ఇట్స్ డీమ్డ్ టు బి యాక్సెప్ట్ కదా ఈ చట్టము, మరి అప్పటిదాకా వెయిట్ చేయవచ్చు కదా. ఒకవేళ కోర్టు లోకల్ బాడీ ఎలక్షన్స్ కోర్టు చెప్పింది కాబట్టి మేము చేస్తున్నాం తొందరపడి, ఇది ఆర్టికల్ 73, 74 ప్రకారం అని అనుకుంటే మేము దాన్ని అనుమతిస్తామని చెప్పి కూడా కోర్టు చెప్పింది. మరి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఎక్కడ ఉంది చెప్పండి మీరు? ఇప్పుడు నేను ఎందుకు లీగల్ గా ఒక లాయర్ గా ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఎందుకు చేయట్లేదంటే, నిజంగా లాయర్ని నేను కోర్టులో చూసుకుంటా, లేకపోతే మా లాయర్ మిత్రులు ఎవరు పోరాడుతున్నారో అక్కడ మా తరఫున వాళ్ళకి మేము బీసీలు గెలిచే విధంగా, ఓబీసీలకు 42% వచ్చే విధంగా కాంగ్రెస్ ను చూసి కాదు, ఇక్కడ మాకు బీసీల పక్షాన మేము బీసీల పక్షపాతిగా అక్కడ వ్యవహారం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులు ఏమైనా ఉంటే కూడా ఈ రోజు మేము కొంత మేరకు ఓబీసీలకు న్యాయం జరగాలనే ఆవేదనతో మేము ఇవాళ కాంగ్రెస్ పార్టీని నిందించట్లేదు. ఈ క్రూషియల్ పీరియడ్ లో 2 రోజుల తర్వాత ప్రజలే తెలుసుకుంటారు, ఓబీసీలే తెలుసుకుంటారు రేపు ఏ రకమైన తీర్పు వస్తుంది, ఈయన అమలు పరచడా. ఒక లాస్ట్ ఒక్క లైన్ మీకు చెప్తాను కళ్యాణ్ గారు, ఇది బాగా వినండి సామాన్య ప్రజల కోసం మీ ఛానల్ ద్వారా. ఏంటంటే, భువనగిరిలో పెద్ద గుట్ట ఉంటదండి. వెనకట మా తాత ఏం చెప్పిండంటే, ఒకడు వచ్చిండట, వచ్చి అక్కడ ఆ గుట్ట చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ఈ గుట్టని నేను మోస్తా అని అంటే, వాళ్ళు ఏదైనా వింత చేస్తాడేమో, మెజిషియన్ ఏమో, లేకపోతే నిజంగానే ఎత్తాడేమో, పైల్వాన్ ఏమో అనుకున్నారు. ఆయన ఏం కండిషన్ పెట్టిండంటే, ఈ గుట్ట నేను ఎత్తుతా గానీ 2 ఏళ్ళు నాకు బాగా మేపండి, ఇంత బిర్యానీ పెట్టండి, యాటలు కోయండి, కోళ్ళను కోయండి, ఈ రకంగా చెప్పినాడు. సో ఆ రకంగా మొత్తం హై ప్రోటీన్ ఫుడ్ తిని ఒక పైల్వాన్ లాగా బలిసిండు. 2 ఏళ్ళు రానే వచ్చినాయి. అప్పుడు మా తాత చెప్పినట్ట, వీడు లంగా దొంగ, అసలు ఈయన మొయ్యలేడు, ఇది ఎవరి ద్వారా సాధ్యం కాదు, సో ప్రజల్ని ఏమారుస్తున్నాడు అని చెప్తే ఎవరు వినలే ఆ టైంలో. ఆయన చేస్తా అంటే ఎత్తుతా అంటుడు, ఎత్తనే రాదు, నీకేం పోతుంది అని అన్నారు.
అట్లనే ఈ రోజు 2 ఏళ్ళు వచ్చింది, మేపిన తర్వాత బలిసిన తర్వాత గుట్ట ఎత్తురాబోయ్ అని అంటే మీరు ఎత్తు అన్నది నిజమే, మీరు మేపింది నిజమే, ఆ గుట్టను మీరే ఎత్తి నా ఈప్ మీద పెట్టండి, అప్పుడు నేను మోస్తా. మీరు కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చేటప్పుడు 2 ఏళ్ల తర్వాత గవర్నమెంట్ లో అన్ని మీరు అనుకూలంగా మారిన తర్వాత ఈ రోజు మమ్మల్ని ఎందుకు చేస్తలేరు బీజేపీని అని అడుగుతున్నారు. మేము చేస్తాం, రేపు మా గవర్నమెంట్ వచ్చినాడు ఇక్కడ అక్కడ వచ్చినాడు తప్పకుండా మీ సహకారం లేకుండా చిత్తశుద్ధితో పనిచేస్తాం మేము. సో ఆ రకంగా ఉండాలి కదా. ప్రకటించండి మరి. ఇప్పుడు అర్థమైందా మీకు కళ్యాణ్ గారు? ఎవరు మాట ఇచ్చారు, ఎవరు చేయాలి, ఎవరు రాయ్ గారు చెప్పండి దానికి సమాధానం. మీరు కామారెడ్డిలో నాకు ఇచ్చారు, అవకాశం ఇచ్చారు. కెపాసిటీతో చెప్పారు, ఏ లాయర్లు చెప్పినందుకు చెప్పారు, ఎట్లా చేస్తామని చెప్పారు, మేము ఇచ్చి తీరుతామని ఈ రోజు కూడా. ఇప్పుడు ఎందుకో కోట్ల మరి రేపు కంపల్సరీ ఎలక్షన్స్ అయితే మీరు భయపడకండి అని చెప్పి విశ్వాసం ఎందుకు కల్పిస్తలేరు? బయటకు వచ్చి ప్రెస్ మీట్లు ఎందుకు పెడతలేరు చెప్పండి మీరు. ఇప్పుడు మానవతరాయ్ గారు మాట్లాడేటప్పుడు కూడా పబ్లిక్ సెక్టార్ యూనిట్లు మూసేసిరు, ఓకే, ఓకే. పొలిటికల్ చర్చకు పోతున్నారు. శ్రీనివాస్ గారు, ఓబీసీలకు రేపు ఎన్నికలు అవుతాయని ఒక మాట చెప్పు. ఖచ్చితంగా 42% తో రేపు ఇచ్చిన షెడ్యూల్ ఏదైతుందో అది అమలైపోతుంది అని ఒక మాట విశ్వాసాన్ని కల్పించు. నేతి బీరకాయలో నెయ్యి ఉండదు, బీజేపీ పార్టీలకు రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టం ఉండదు. అది జగమెరిగిన సత్యం. కూర్చోబెట్టి రిజర్వేషన్లకు అనుకూలంగా మాట్లాడమంటే ఆయన ఏం మాట్లాడతారు చెప్పండి? అది సాధ్యమా చెప్పండి? కాబట్టి నరేంద్ర మోడీ గారు అంటే నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీనా? ఎవరికైనా ఆ వాతావరణం, ఆ పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి వ్యవహారాలు ఆయన మొదటి నుంచి పుట్టుక నుంచి తెలుసుకుంటారు. నడమంత్రం బీసీ ఆయన, నడిమిట్లో వచ్చిన బీసీకి బీసీల పట్ల ప్రేమ ఉంటుందండి. బీసీల పట్ల ప్రేమ ఉంటే ఈ పాటికి అయిపోయేదే కదా. కాబట్టి పేరుకే చెప్పుకోవడానికి, ఓట్లు దండుకోవడానికే బీసీ, కానీ బీసీలకు అన్నం పెట్టడానికి, నోటికాడ ముద్దను లాక్కోవడానికి తప్ప వీళ్ళకి కనపడుతుంది ఏమన్నా చెప్పండి? అన్నం పెట్టే మాటలేని అవన్నీ మేము ఇస్తానని దగ్గర పెడితే దాన్ని లాగే ప్రయత్నాలు చేస్తున్నారు వీళ్ళు. కాబట్టి ఇవన్నీ ప్రసంగాలు కాదండి. ఒకటి, కోర్టు పట్ల మాకు గౌరవం ఉంది. కోర్టులో జడ్జి గారు కూడా మానవతా దృక్పథంతో మాట్లాడటం జరిగింది. బీసీలు పాలించకూడదా అన్నప్పుడు అప్పుడే అర్థమైంది వాళ్ళకు ఒక మంచి కోణం ఉంది బీసీల పట్ల అని. కాబట్టి జడ్జిమెంట్ ఏదైనా వచ్చినా మీ వల్ల కాదు, మీరు ఇయ్యలేరు, అది కాంగ్రెస్తోనే సాధ్యం. సామాజిక న్యాయం చేయడం కాంగ్రెస్తోనే సాధ్యం, అది ఎవరి వల్ల కాదు. కాబట్టి మేము చూపిస్తున్నాం. పార్టీలు ఎప్పుడు మన శివశంకర్ గారండి, వారిని కేంద్ర మంత్రి చేసినాం. అదేవిధంగా తెలంగాణ బిడ్డ ఆయన చేసినాం. ఎప్పుడో ఎన్నో పదవులు ఇచ్చిన మన్మోహన్ సింగ్ గారు ఒక మేధావులు ప్రధానమంత్రి చేసినాం.